హాయ్ నమ్రత. హాయ్ మ్యామ్. సుహాస్ గారు హాయ్. హాయ్. సో నమ్రత అండ్ సుహాస్ వైఫ్ అండ్ హస్బెండ్స్ 2 months బ్యాక్ ఇద్దరు వచ్చి జాయిన్ అయ్యారు. ఇద్దరు జాయిన్ అయ్యారా? లేదు ఒకరే సేమ్ ఒకళ్ళే. బిఎంఐ ఉంది. అది నేను చెప్తాను వాళ్ళకి. సో ఇద్దరు కన్సల్టేషన్ ఫీజ్ పే చేసి వచ్చారు. అవును. సో ఇద్దరు బిఎంఐ చెక్ చేశాను నేను. చెక్ చేసి ఇద్దరిది సేమే ఉంది బిఎంఐ, అంటే క్యాలరీ కౌంట్ సేమే ఉంది అని ఒకళ్ళని మల్టీవిటమిన్ వేసుకోమని వాళ్ళని అదే డైట్ తీసుకోమని ఫాలో అప్ ఎవరిని చేశాను? నన్నే. మిమ్మల్ని చేశాను. మీరు ఆ డైట్ చేశారు. సో ఇద్దరికి సరిపోయిందా డైట్? సరిపోయింది. కొంచెం ఎక్కువే ఫీల్ అవుతా ఉన్నాం. ఒక్కోసారి ఎక్కువ అనిపిస్తుంది, ఒక్కోసారి చాలా తక్కువ అన్నట్లు అనిపిస్తుంది. కాకపోతే కొంచెం వర్క్ మోడ్లో ఉంటే అంత తెలియదు. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే మాత్రం అయ్యో ఏమన్నా అంటే ఆకలికి కాదు, ఆ క్రేవింగ్ ముందంతా తింటా ఉన్నాం కదా, ఏదో ఒక టైం దొరికినప్పుడు తినడం అలా ఉంటాను కదా, అలా తప్పిస్తే. కాకపోతే ఆకలి అనేది లేదు. ఎన్ని కేజెస్ తగ్గారు? 16.6 kilos తగ్గాం. మీరు అదే డైట్ ఫాలో అయ్యి, అంటే మిమ్మల్ని నేను జాయిన్ చేసుకోవాలా, మిమ్మల్ని నేను ఫాలో అప్ చేయలే, బట్ సేమ్ క్యాలరీస్ అని నేను హస్బెండ్ని జాయిన్ చేసుకోలేదు. మీకు ఏమైనా హార్మోనల్ ఇష్యూ ఉందా? లేదు, థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ ఉంది కాబట్టి తన్ని తీసుకున్నాను. తనకి ఏం ప్రాబ్లమ్స్ లేవని తను అదే డైట్ ఫాలో అయిపోమన్నాను. సేమ్ క్యాలరీస్ కాబట్టి. పాయింట్ టు బి నోటెడ్. ఒకవేళ 1600 బిఎంఐ ఉండేవాళ్ళైతే, బిఎంఆర్ ఉండేవాళ్ళైతే అలా తీసుకోకూడదు. ఒకరి డైట్ ఇంకొకరికి కావాలి అంటే వాళ్ళు బిఎంఆర్ని పట్టి, నేను చెప్పాను కాబట్టి, నేను జాయిన్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళు జాయిన్ అవ్వలేదు. సో అందరు డైట్ని షేర్ చేసుకొని అదే చేయొచ్చు అని ఎప్పుడు, అంటే కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్ మాత్రమే పెడతాను. సో ఇక్కడ తన్ని మల్టీవిటమిన్ వేసుకోమని, తనకేమంత ప్రాబ్లమ్స్ లేవు, సో సేమ్ డైట్ చేయమన్నాను. సో మీరెంత తగ్గారు సార్? నేను 22.8 kgs తగ్గాను. 22 kgs తగ్గారు. 16 kgs తిని తగ్గారు. బికాజ్ తను మీరు ఎంత వెయిట్ ఉన్నారు సార్? మామూలు 117 ఉన్నా. 117. ఇప్పుడు 94.40కి వచ్చాను. గుడ్. మీకేమన్నా కష్టంగా ఉందా డైట్? లేదండి, ఇష్టంగా చేశా, ప్యాషన్ తో చేశా, కష్టంగా చేయలేదు. ఇద్దరులో ఎవరు బాగా చేశారు? తనే. అవునా? అంటే మధ్యలో అత్తమ్మ వాళ్ళు అంతా వచ్చినప్పుడు తనకి బాబుకి కుక్ చేసినప్పుడు జస్ట్ టేస్ట్ చేయడానికన్నా అట్లా తింటాము అంతే, ఇంకేమీ లేదు. ఆ ఉప్పు సరిపోయిందా లేదా అన్న ఇదిలో ఒక్కొక్క హాఫ్ స్పూన్ అలా టేస్ట్ చేసింటే తప్పిస్తే ఇంకా నేను ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. సో కళ్ళు తిరగటం కానీ, ఆకలేయటం కానీ లేదు. లేదండి అట్లా. సో మీ రిలేటివ్స్ కానీ, మీ మమ్మీ డాడీస్ కానీ ఏం ఫీల్ అయ్యారు? వాళ్ళు షాక్లో ఉన్నారు. మీరేనా అనేది షాక్లో ఉన్నారు. మీరు వచ్చినప్పుడు బిఎంఐ చెక్ చేసుకున్నారు, ఇప్పుడు బిఎంఐ చెక్ చేస్తున్నారు. మజిల్ తగ్గిందా, ఫ్యాట్ తగ్గిందా? అది రిపోర్ట్స్ తీయేసుకున్నారు. మేము అంత నేను చెక్ చేస్తాను. మీకు చూపించాను, గుర్తుందా? మజిల్ బాగానే ఉంది అని చెప్పారు. మజిల్ అనేది తగ్గలేదు, ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గింది. సో ఎప్పుడైనా మనం ఒక ప్లాన్ చేసుకుంటున్నప్పుడు, అంటే ఒక క్యాలరీ కౌంట్లోనే వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఒకటే డైట్ చేయమన్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఒకటే క్యాలరీస్ ఉన్నాయి కాబట్టి. సో అలా అయితే చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళ డైట్ అయితే చేయకూడదు వితౌట్ చెకింగ్ దేర్ బిఎంఐ అండ్ హెల్త్ ఇష్యూస్. సో మీరేమన్నా వెనీలా స్పార్కిల్ గురించి చెప్పాలనుకుంటున్నారా? నిజంగా చాలా మీ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో చూసాము. ఎప్పటి నుంచో వెయిట్ లాస్ అవ్వాలని మా ఓన్ డైట్స్ కూడా చేసాం, కానీ ఆ క్యాలరీ కౌంట్ అనేది మాకు అంత తెలియదు అనమాట మాకు. కాబట్టి సో ఒకసారి వెళ్దాము, ట్రై చేస్తాము, ఎన్నెన్నో ట్రై చేసేసి వచ్చాము కదా అన్నట్లు, సరే ఒకసారి ట్రై చేద్దామని వచ్చాం. ఆ వచ్చిన రోజు కూడా మాకు ఇప్పుడు చేద్దామా మళ్ళీ వచ్చి చేద్దామా అన్న డౌట్లోనే ఉన్నాము. కానీ ఎలానే అయితే అవనండి, వెళ్దాం ఫస్ట్, మన ట్రై అనేది ఉండాలి కదా, ఎలానో తగ్గడానికే వచ్చాం కదా అనేసి మీ వీడియోస్ మోటివేషన్ తీసుకొని వచ్చాం. వీడియోస్ చూసి వచ్చారా? వీడియోస్ చూసి ఇన్స్టాలోనా? యూట్యూబ్, ఇన్స్టా, ఎక్కడున్నా మీరు ఉంటా అన్నారు. లేదు, ఈ మేడం మనల్ని వదిలేటుగా లేదు, మనం దగ్గర రప్పించుకుంటున్నారు అన్నట్లు వచ్చేసాం మేము. అలా ఎలా నమ్మేశారు? అంటే మాకు డైట్ చేయాలి, ఏం తినాలో తెలుసు, కానీ ఎంత పోర్షన్లో తినాలి, ఆ క్యాలరీ కౌంట్ అని చెప్తారు, మాకు అంత తెలియదు అనమాట. సో అందుకనేసే సో పలానా ఎవరైనా న్యూట్రిషనిస్ట్
డైటీషియన్స్ని ఫాలో అవుతారు. సో తననే ఫాలో అయితే మనకు మంచి రిజల్ట్స్ వస్తే బెటర్, లేకపోతే లేదు అన్నట్లే వచ్చాము. ఎవరిని ఇన్స్పైరింగ్ గా తీసుకున్నారు? మిమ్మల్ని చూస్తే మీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తేనే ఇంకా తర్వాత శృతి గారు అందరు పెరుగు పచ్చడి అంటే సో ఇలా చెప్తుంటే చాలా మంది ఉన్నారు, చూస్తూ ఉంటాను మీ టెస్టిమోనియల్స్ అన్ని చూస్తూ ఉంటాను కాబట్టి. పెరుగు పచ్చడి అంటే 35 కేజెస్ 1 year 3 months లో తగ్గారు. తను మధ్య మధ్యలో బ్రేక్స్ ఇచ్చుకుంటూ మెయింటెనెన్స్ డైట్ ఒక 2 months చేసుకుంటూ సస్టైనబుల్గా తగ్గారు. డైట్ చేసేటప్పుడు తను చీట్ చేయలేదు. సో డైట్లో లేనప్పుడు మెయింటెనెన్స్లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఎవరైనా తినొచ్చు. ఈవెన్ నా మెయింటెనెన్స్ డైట్లో కూడా ఐ గివ్ ద ఫుడ్. నేను అంత ఫుడ్ ఇవ్వకుండా ఉండను. 4 days కరెక్ట్గా బాడీకి కావాల్సినవన్నీ ప్లాన్ చేస్తాను. 3 days మీకు ఇష్టం వచ్చింది తినమనే చెప్తాను. అది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కాదు, దట్స్ తగ్గిన వెయిట్ని మెయింటైన్ చేసే డైట్. అది కూడా స్పార్కల్లో ఒక 1 month ట్రైనింగ్ ఇస్తాం. అది పెరుగు పచ్చడి తగ్గారు. ఈవెన్ దో ఇప్పుడు శృతి గారు కూడా అదే మెయింటెనెన్స్ డైట్లో ఉన్నారు. త్వరలో రాబోతుంది వీడియో, మీరు ఆమె మాటల్లోనే తెలుసుకుంటారు. అండ్ ఎవరైనా ప్రాపర్గా డైట్ చేసి మెల్లమెల్లగా తగ్గితే 100% అది సస్టైనబుల్ వెయిట్ లాసే అవుతుంది, స్టెబుల్గా ఉంటుంది, వెయిట్ పెరగరు. మనం లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే ఎప్పుడు పెరగరు. ఇప్పుడు మీరు తగ్గాను అని మళ్ళీ మీరు 20 kgs తగ్గారు, 20 kgs ఎక్కువగా ఉంటే వేరే క్యాలరీ కౌంట్ ఉంటుంది, 20 kgs తక్కువగా ఉంటే ఇంకో క్యాలరీ కౌంట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ టైంలో తిన్న క్యాలరీస్ ఇప్పుడు తినకూడదు. సో అలా లైఫ్ స్టైల్ని మార్చుకొని అసలు బాడీలో ఇప్పుడు మీకు చక్కగా హార్మోన్స్ బ్యాలెన్స్ అయి ఉన్నాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గుంది, యు ఫీల్ హెల్దీ. చాలా లైట్గా ఉన్నాము. 7 years బ్యాక్ వెళ్ళిపోయినాం చెప్పాలంటే. మా ఎంగేజ్మెంట్ 7 years బ్యాక్ వెళ్ళిపోయారంట. నిజంగా మా ఎంగేజ్మెంట్ బట్టలు ఇప్పుడు పడుతున్నాయి. అవునా? ఈవెన్ మా ఎంగేజ్మెంట్కి పెళ్ళికి 1-2 months గ్యాప్ ఉన్నా ఆ టైంలో పెరిగాం, పెళ్ళికే పెరిగామన్నమాట. కానీ ఆ ఎంగేజ్మెంట్కి ఎలా ఉన్నామో ఆ డ్రెస్సెస్ అన్నీ పడుతున్నాయి ఇప్పుడు. సో ఆ ఎంగేజ్మెంట్ గౌన్ పడుతుంది, ఆయనకు శర్వాణి ఆ కోట్ పడుతుంది అంటే హ్యాపీ ఇంకా. ఓకే ఓకే. సో మళ్ళీ రీజాయిన్ అవ్వాలనుకుంటే మధ్యలో ఒక 1-2 months బ్రేక్ తీసుకొని మళ్ళీ రీజాయిన్ అవ్వాలి. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ ద టెస్టిమోనియల్. మీకు చెప్పాలి మ్యామ్, అసలు మీరు అనేవాళ్ళు మాకు కనపడకుండా అంటే ఈ డైట్ ప్రాసెస్ ఇంత దూరం మీరు చేయకపోతే నేను చెప్పిన వేస్ట్ రా. అంటే ఐ జస్ట్ హెల్ప్డ్, కానీ నేను అలా చాలా మందికి హెల్ప్ చేయగలను. కానీ మీరు హెల్ప్ చేసుకున్నారు. అండ్ ఈ హెల్ప్ని జీవితాంతం క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అంటే మీరు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి. దిస్ ఈజ్ మై అడ్వైస్. రోజు ఒక ఎక్సైట్మెంట్తోనే ఉంటాం. మార్నింగ్ లేస్తాను వెయిట్ పై చెక్ చేసుకోవాలి, ఎంత తగ్గినాం అనే ఎక్సైట్మెంట్లోనే ఉన్నాం. ఆ రోజంతా కాసేపు ఆ ఎక్సైట్మెంట్ మోడ్ క్యారీ అవుతానే ఉంటుంది. గుడ్. అదే డైలీ వెయింగ్ మిషన్ చూసుకుంటే అంటే రోజు తగ్గరు, ఒక్కోసారి మోస్ట్లీ తగ్గిన రోజులు ఎక్కువ ఉన్నాయి. అందరూ తగ్గరు, రోజులు కూడా స్టెబాన్ ఫ్యాట్ వస్తే స్ట్రక్ అయిపోతారు. మీకు వచ్చి ఉండదు, మీకు అసలు వచ్చి ఉండదు, తనకు స్ట్రక్ అయి ఉంటుంది. లేదు ఇద్దరికి అట్లా పెరిగిన రోజులు కూడా ఉన్నాయి. 200 grams 300 grams అప్ డౌన్ అవుతూ ఉంటది. ఇట్స్ నాట్ ఇంక్రీజ్ అయినట్లు కాదు, వాటర్ బాడీలో నుంచి వెళ్ళకపోవటం వల్ల, లేకపోతే నిద్ర ప్రాపర్గా ఉండకపోవటం వల్ల, లేకపోతే ప్రాపర్ టైంలో కొంచెం అటు ఇటు తినటం వల్ల, స్ట్రెస్ వల్ల, తనకైతే పీరియడ్స్ వల్ల, హార్మోన్స్ వల్ల. ఒకసారి డౌట్ వచ్చి అడిగాను కూడా నేను, ఇలా ఎక్కేసాను ఎందుకో సడన్ గా అర్థం కావట్లేదు అంటే. సో రోజు వెయిట్ లాస్ అవ్వరు. ఎవరైనా ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాను, రోజు వెయిట్ లాస్ అవ్వరు. సో అసలు వెయిట్ లాస్ అనేది నేను ఓన్లీ ఆ డైట్ కరెక్ట్గా పోర్షన్స్ తింటున్నారా అనేది చెక్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళని పిక్చర్స్ పెట్టమంటున్నాను. ఇంచ్ లాస్ ఈజ్ మోర్ యాక్యురేట్. దిస్ వర్డ్ నేను 100 times రిపీట్ చేస్తున్నాను. మీకు ఇంచ్ లాస్ ఎక్కువ వచ్చిందా, వెయిట్ లాస్ ఎక్కువ వచ్చిందా? రెండు కనబడినాయి. ఇప్పుడు అదే బట్టలు అన్ని పడుతున్నాయి అంటే ఎల్ ఎక్సెల్, ఎల్ మోస్ట్లీ కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది. సో ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఎమ్ముకు వస్తే బెటర్ అని నా ఫీలింగ్. వెరీ గుడ్. సింగిల్ మీల్ కూడా చీట్ చేయకుండా వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకున్నారు కాబట్టి దే హ్యావ్ అచీవ్డ్ ఎ గుడ్ వెయిట్ లాస్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఎ లాట్. నిజంగా మీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూసినామంటే అంటే
దానికి మీరు తగ్గినారంటే మీ వెయిట్ ఎలా తగ్గారో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి అది ఫాలో అయితే తన మాటలు వింటే బెటర్. ఇంకా మన హెల్త్ని పాడు చేసుకోవడం వద్దు. ఎందుకంటే ఆల్రెడీ మేము 100 దాటేసాం. ఆ డబుల్ డిజిట్ ఫిగర్ చూడడానికి త్రిబుల్ డిజిట్ డౌన్ అవ్వడానికి డబుల్ డిజిట్ 99 అయ్యో 99 వచ్చేసింది. ఇంకా హ్యాపీ. ఈ 109.75 ఉన్నాను అనమాట నేను. అక్కడి నుంచి నేను ఇంత దూరం డబుల్ డిజిట్ నెంబర్ కనిపిస్తే చాలు అని అనుకున్నా. సో ఇంకా ఇంకో 2 వీక్స్ డైట్ చేశానంటే 80s కూడా వచ్చేస్తాను. కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఓకే, గుడ్ గుడ్. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఉండండి, హ్యాపీగా ఉండండి, ఖచ్చితంగా. ఎప్పుడు హ్యాపీగా ఉండండి. అవును. ఇప్పుడు ముందన్న కాలు నొప్పులు, నడుము నొప్పి నాకు డెలివరీ కూడా అయింది కదా. సో బాబుతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ ఉంటుంది, కాళ్ళు నొప్పి. ఈ నమ్మరు అనమాట ఎవరైనా నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అంటే. ఇప్పుడు అస్సలు టాబ్లెట్ వాడడం, ఈవెన్ డోలో కూడా వేసుకోవట్లే నేను. ఎప్పుడైనా ఒళ్ళు నొప్పులు బాగా ఉంటే ఇది వెయిట్ లాస్ వల్ల అనుకుంటారు, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గటం వల్ల, హార్మోన్స్ బ్యాలెన్స్ అవటం వల్ల తనకి అబ్నార్మలిటీస్ అన్నీ చక్కగా క్లియర్ అయ్యి తనకు బాడీ పెయిన్స్ తగ్గినాయి. మోకాళ్ళ నొప్పులు అనేది డెఫినెట్గా వెయిట్ లాస్ వల్ల, బట్ బాడీ పెయిన్స్ అనేది చాలా మందికి బాడీలో ఇన్ఫ్లమేషన్, ఊరికే బాడీ హీట్ అవ్వటము అలా వస్తూ ఉంటుంది. సో మనం అన్నీ కరెక్ట్గా తీసుకోవటం వల్ల అవన్నీ ఇప్పుడు క్లీన్ ఈటింగ్ అంటారు. అసలు సింగిల్ పెయిన్ అనేది లేదు అస్సలు. ముందైతే రోజు హెడేక్ వచ్చేది, మోకాలు నొప్పులు వచ్చేది, బ్యాక్ పెయిన్ వచ్చేది. ఇప్పుడు అసలు ఏం టాబ్లెట్స్ యూస్ చేయట్లేదు, ఓన్లీ థైరాయిడ్ కి సంబంధించింది మాత్రమే. థైరాయిడ్ వేయాలి. యు వాంట్ టు చెక్ యువర్ థైరాయిడ్ లెవెల్స్, ఎండోక్రినాలజిస్ట్ ని కన్సల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పే టిప్స్ కూడా ఫాలో అవుతాను. చూస్తున్నారా? వెయిట్ లాస్ వల్ల ఫుడ్ అనేది, పర్సనాలిటీ అనేది కాదు, డిసీజెస్ కూడా ఏం రావు. అది మాత్రం బికాస్ దిస్ ఇస్ క్లీన్ ఈటింగ్, రైట్ ఈటింగ్. ఏ రోగాలు రావు. మనది ఇదంతా సౌత్ ఇండియన్ డైట్. నేను ఓన్లీ సౌత్ ఇండియన్ డైటే ఇస్తాను కాబట్టి మీరు కంఫర్టబుల్ గా ఉందా? హ్యాపీ. మాకు ఇంకా వేరే ఫుడ్ చేసుకోవడం రాదు కాబట్టి మేము సౌత్ ఇండియన్ ప్యూర్ వెజ్ కాబట్టి సో హ్యాపీగా జాయిన్ అయ్యాం. మేము ఓన్లీ వెజ్ మాత్రమే తీసుకున్నాం. ప్లేట్ పిక్చర్స్, వెయిట్ పిక్చర్స్ కంటిన్యూగా పెట్టారా? నేను ఫాలో అప్ చేస్తున్నా. సో ప్లేట్ పిక్చర్స్, వెయిట్ పిక్చర్స్ మేము ఫాలో అప్ కింద తీసుకుంటామండి. అవి కరెక్టో రాంగో అనేది ఎండ్ ఆఫ్ ది డే మేము ఇస్తాము. నా ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ సజెషన్. బట్ ఏమన్నా క్వశ్చన్స్ అడిగినా ప్రాపర్ గా వెయిట్ చేయాలి, ఒక్కోసారి అది మిస్ అవ్వచ్చు. ఓన్లీ ఆ ప్లేట్ పిక్చర్స్, వెయిట్ పిక్చర్స్ కరెక్ట్ గా పెడితే ఈ వీక్ ప్రోగ్రెస్ ని బట్టి నేను నెక్స్ట్ వీక్ ఎన్ని క్యాలరీస్ ఇవ్వాలి అంటే, ఈ వీక్ ఒక 4 kgs, 3 kgs, 2 kgs వెయిట్ లాస్ వచ్చింది అనుకోండి, ఆ 2 kgs క్యాలరీస్ నేను డౌన్ చేయాలి, బిఎంఆర్ మార్చాలి, క్యాలరీ కౌంట్ మార్చాలి. సో అలా అవ్వలేదు అనుకోండి, నేను ఫుడ్ అన్నీ ఎందుకు ఎక్కడ రాంగ్ అవుతుందని ఫుడ్ ప్లేట్స్ అన్ని చెక్ చేసుకుంటాం. సో వెయిట్ పిక్చర్, ఫుడ్ ప్లేట్ పిక్చర్స్ ఎవరైతే కరెక్ట్గా పంపిస్తారో వాళ్ళకి కరెక్ట్గానే వస్తుంది. సో వీ హ్యావ్ అవర్ టీమ్. మా టీమ్ వర్క్ ఎలా అనిపించింది? నిజంగా ఏమైనా డౌట్స్ వచ్చినా వెంటనే నేనన్నా అయ్యో ఇది అడిగితే ఏమైనా అనుకుంటారేమో అన్న మోస్ట్లీ డౌట్స్ అయితే అడగను. ఇంకా కన్ఫ్యూజన్ లో డౌట్స్ అడిగినా ఆన్సర్స్ చేయలేరు. అంటే డౌట్స్ వచ్చేలాగా ఏం లేదనమాట. ఎప్పుడైనా కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటేనే జస్ట్ మెసేజ్ చేస్తాను తప్పిస్తే డెఫినెట్లీ. బట్ ఎండ్ ఆఫ్ ది డే కంపల్సరీగా రిప్లై వస్తుంది. ఒక్కోసారి వచ్చేస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ లో. కొంతమందికి వెళ్ళకపోతే దే ఫీల్ బ్యాడ్, బట్ ఒక్కోసారి డైట్స్ వెళ్ళినప్పుడు ఆ మెసేజ్ మిస్ అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది మాకు అనిపించింది. లేదు, కరెక్ట్ గానే రోజుకి రిప్లై అది వచ్చేస్తుంది మాకు. అసలు అంత పేషెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనిపిస్తుంది. నేను వర్క్ చేస్తున్నా కదా పేషెంట్స్గా, అందుకని వర్క్ చేస్తాను. మీరు ఇంతమందిని మెయింటైన్ చేయడం, మా బాడీ గురించి మేము టేక్ కేర్ చేయడంలో తప్పేం లేదు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.